చంద్రబాబు నాయుడుపై సిఐడి వారు పెట్టిన కేసులు బూటకమన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసునని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆరోపించారు. మదనపల్లె టీడీపీ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షలు 14వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో నేతలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొమ్మలపాటి ఎస్ఎస్విరాజ్, దొమ్మలపాటి చాణక్యతేజ, భవానీ ప్రసాద్, శ్రీనివాసులు, మేకల రెడ్డి శేఖర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగానే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో సిఐడి అధికారులు జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయారని ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఈ అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అక్రమ కేసుల వెంటనే బాబు గారి మీద పెట్టిన అక్రమ కేసుల వెంటనే అన్యాయంగా అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరోజన్నా జైల్లో ఉండాలనే ఉద్దేశంతో రిమాండ్కి పంపించడం జరిగింది. కానీ తాను తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలిసిన దానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు ఈరోజు వృద్ధుల నుంచి యువకుల వరకు, ఎంప్లాయీస్ నుంచి వ్యవసాయదారుల వరకు ప్రతి ఒక్కరు కూడా రోజు రోజుకు చంద్రబాబు నాయుడు గారికి బలం పెరుగుతూ ఉంది. ఈ బలం చూస్తూ ఉంటే మాకు కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తి, శక్తి, వ్యవస్థ అనేది తెలుగుదేశం శ్రేణులే ఆలోచనలో పడే విధంగా ఈరోజు బాబు గారి దినదినము పెరుగుతా ఉంది. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తీసుకున్నటువంటి తీర్మానం శాసనసభలో చేసినప్పుడు అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి ఏకాభిప్రాయంతో ఆయన ఒప్పుకున్నాడు. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి కాదు 3 రాజధానులు అన్నాడు. ఒక్క రాజధాని కూడా చేయలేకపోయాడు. అదేవిధంగా పోలవరము మా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే ఏమి, రాష్ట్ర ప్రభుత్వం పెట్టి చేయలేదా అని బీరాలు పలికినాడు. తీరా చూస్తే 74% చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తే 4% కూడా పోలవరం పూర్తి చేయలేకుండా సతికిల పడ్డాడు. పీఆర్సీ అదెంతన్నా 1 వారంలో ఇచ్చేస్తామన్న పీఆర్సీ అని ఉద్యోగులకు చెప్పాడు. తీరా చూస్తే ఉద్యోగులు